కుటుంబంలో పోయినసారి కుటుంబ సభ్యులు 2 ప్యానెళ్లను పిలిచి మాట్లాడడం జరిగింది. ఇంకొక ప్యానెల్ కూడా వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఆ పెద్దలకి ఆ రోజు కనిపించలేదు. ఈరోజు ఆ పెద్దలకు ఏకగ్రీవంగా చేసుకోవాలని చెప్పి కనిపిస్తుంది, కానీ ఆ కుటుంబ సభ్యులు కూడా మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఆ పెద్దలకు కనిపించలేదు. ఆ పెద్దల కళ్ళు లేవా ఆ రోజు? ఈ రోజు వాళ్ళకి కళ్ళు కనిపిస్తున్నాయా? ఆ రోజు సీనన్న ప్యానెల్ గెలవడం జరిగింది. 10 మంది నిలబడ్డా ఎవరో ఒకరమే గెలుస్తాము. రేపు ఆ ప్యానెల్ గెలవచ్చు, ఈ ప్యానెల్ గెలవచ్చు, అది తర్వాత విషయం. ఎవరైనా మన కుటుంబ సభ్యులే. కానీ ఈ రోజు ఉన్న పెద్దలు ఆ రోజు కూడా ఉన్నారు కదా. ఆ రోజు ఆ పెద్దలకు ఇంకొక ప్యానెల్ కనిపించలేదా? ఆ రోజు ఆ ప్యానెల్ కూడా పిలిచి మందలించేటుండే, మీరు వద్దు, మేము చెప్తాము, మేము చెప్పిన వాళ్ళు మేము చిత్తుకొట్టేస్తాము, ఎవరంటే వాళ్ళే ఉండండి అంటే ఆ ప్యానెల్ కూడా చెప్పిండే ఈ రోజు మేము వాళ్ళు పెద్దలని చెప్పి గౌరవించేవాళ్ళం. ఈరోజు ఆ పెద్దలు ఎవరైనా ఉండొచ్చు. ఈరోజు సీనన్న ప్యానెల్ నిలబడద్దు, ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ఆ రోజు కనిపించలేదా ఏకగ్రీవం చేసేటప్పుడు ఆ ప్యానెల్ కూడా పిలవాలని చెప్పి. కాబట్టి పెద్దలు ఏమంటారంటే మా ఆధిపత్యం నడుస్తేనే అదే ప్యానెల్ మేము నిర్ణయించే ప్యానెలే ఉండాలని చెప్పి అంటారు, కానీ అది తప్పు అని చెప్పి నేను చెప్పరాలేమో అని చెప్తున్నాను. ఈరోజు సీనన్న ప్యానెల్ చేసిన పనులు ఎన్ని చెప్పాలంటే కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆర్యవైశ్య వాసవి మాతకి బంగారి కిరీటం చేపియాలంటే కూడా 10 మందిలో పోయి అడిగి అందరినీ ఒక్క దగ్గరికి చేసి మనము అమ్మవారికి కిరీటం చేయాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్పదని చెప్పి తల వంచి నమస్కారం మీ ప్యానెల్కి తెలియజేసుకుంటున్నాను. మరి బిల్డింగ్ కట్టడము మున్సిపాల్లో చైర్మన్ గారు డబ్బులు ఇవ్వడం జరిగింది, వసూలికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో కూడా అసలు మన కుటుంబానికే చేసుకుందాం, మన ఇంటికే చేసుకుందాం, అది నేను గర్వంగా కూడా చెప్పుకోగలుగుతా. అయితే ఆ సంఘ సభ్యులు నిధులలో ఉంటే కూడా 5 గంటలకు ఫోన్ చేసి ఏమయ్యాక ఎప్పుడైతే కోరి మేము బిల్డింగ్ కట్టుకోవాలి, మేము పునాది తీసుకోవాలి, మాకు టైం లేదని చెప్పి వాళ్ళ ఇంటి పని కూడా వాళ్ళంతా ఆలోచించిందో లేదో, కానీ ఆ సంఘం పనికి అంత ఆలోచించింది. మరి ఒక సైడ్ మోరీ కడుతుంటే అప్పుడే ఒక సైడ్ పిల్లర్ ముందు తీసి ప్రతిరోజు షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.